ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీకు ఓకే మీ ఛాలెంజెస్ మీ ఫాదర్స్ తాలూకు ఇమేజ్ ని పాడు చేయకుండా ఉంటే చాలరా బాబు, మేము యాడ్ చెయ్యకపోయినా అన్న ఒక కాన్షియస్నెస్ మీకు కంటిన్యూస్ గా ఉండే, తర్వాత మార్కెట్ ని అన్నిటిని తట్టుకుని నిలబడ్డారు. బట్ మీతో పాటు కీరవాణి గారు కూడా వచ్చాడు. మార్కెట్ అంటే మార్కెట్ ని తట్టుకుని నిలవటం అది పెద్ద కత్తి మీద సాంగ్ అంటే కత్తి మీద మోస్ట్ డెడ్లీ డేంజరస్. నువ్వు అంటే మనం ఎదిగిపోయావు కదా అని విర్రవీగావు అనుకో, ఎత్తి వెంటనే తవ్వేస్తారు, పక్కన తవ్వి పాదటం వల్ల పాటేస్తారు. దట్ ఈస్ ఇండస్ట్రీ. చాలా జాగ్రత్త. మీరు బాగా హ్యాండిల్ ఎవరు నేర్పించలేదు. ఇండస్ట్రీలో ఇలా ఉండాలి ఎవడో నేర్పిస్తాడా? ఎందుకు మీరు ఇండస్ట్రీలో పుడితే మీకు ఎక్కడ వీడు పడిపోతారని చూస్తారు ప్రతి ఒక్కరు. ఈయన ఎక్కడ వేసేద్దామని చూస్తారు. ఎప్పుడు పక్కన ఉన్నాడే మనకు తెలుసు అన్ని, కానీ మనం జాగ్రత్తగా వెళ్ళాము ఇండస్ట్రీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసారు, బ్లాక్ అండ్ వైట్ నేకెడ్ గా చూసినాం కాబట్టి ఎవరో దగ్గర పెట్టుకుని ఎవరెవరిది ఎలా నడుచుకోవాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అటాచ్మెంట్ ఉండాలి, ఇంతవరకు. అందువల్ల కంప్లీట్ ఫుల్ టైం ప్రొఫెషన్ మీదే ఉన్నాం మేము. ఎవరితో పార్టీలకు వెళ్ళడం, వాళ్ళతో తిరగడం ఏది కాదు. ఏదైనా పార్టీ అంటే మేమే చేసుకుంటాం, కానీ ఇంకోళ్ళతో పార్టీ లేదు, క్వశ్చనే లేదు. అలాగుండేది ఆ రోజుల్లో. ప్రతి ఒక్కరు అడుక్కునేవాడు రెమ్యునరేషన్, ఇంతకు చేయింది ఏం చెప్పండి. నేను అడిగిన అమౌంట్ ఎవడు ఇచ్చేవాడు కాదు. ప్రతి ఓడి వచ్చి అడుక్కోవడం. అంటే అందరికి తెలుసు కదా, నేను సాల్వేశ్వర కొడుకుని వాడు టీవీ రాజు గారు కొడుకు. చిన్నప్పుడు తెలుసు మన రాజకోటే కదా అడుగుదాం. దానివల్ల మీరు ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది ఏముంటుంది అలా కాదండి, డబ్బుల దగ్గర ఇప్పుడు మేము ఏదైనా అప్పులు చేసి ఓన్ ప్రాపర్టీలు కొనేస్తుంటే ఆ రోజుల్లో ఒక్కొక్కటి దగ్గర వసూలు చేసేవాళ్ళం. వచ్చినట్టు ఎవరా అన్నది. అంత ఆశలు లేవు మాకు, ఏం లేవు. ఎందుకు మీకు అంత పెద్ద పెద్ద సొంత ఇల్లు ఉంటే మా కార్లు తెలియదు, మీకు చాలా తెలీదు. కానంపేటలో ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా అది. రేపా ఉన్నాడు, ఆడు కోట్లు సంపాదించాడు పాపం. ఎక్కడ ఇప్పుడు డబ్బు సంపాదించే కొద్దీ నెమ్మది ఉండదు మనసులో. ఇప్పుడు ప్రాప్తం ఒకటి, మనం సంపాదించిన ఒక డబ్బు మీద యాస కలిగి సంపాదించడం ఒకటి. ప్రాప్తంలో ఆనందం ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డబ్బు పడి సంపాదించాలి, ఇంకా అది చంపాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇక్కడ సగం అయిపోతుంది. ఆయన ఏంటో ఇప్పుడు ఈ టైంలో వైఫ్ కేమో డైవర్స్ మన వద్ద ఎందుకు కదంటే మీరు చెప్పిన దానికి పర్సనల్ థింగ్స్ చెప్తున్నా. వాడు అన్ని కోట్లు సంపాదించండి అందరూ ఎవ్రీబడి నోస్ దట్. అంటే ఆ రేంజ్కి వెళ్ళిపడారు. అవునండి, మీరు అందుకే ఆ రోజు పలకరించమని అంటే మీకు తెలుసు కదా, పలకరించండి అంటే నేను భయపడ్డా. ఎందుకంటే మనం ఎంత విజయ్ గార్డెన్స్ లో తిరిగినా ఆస్కార్కి వెళ్ళిపోయాడు కదా, స్టేజ్కి వచ్చి. కానీ ఇప్పటికీ ఇది లేదు, తనే పలకరించాడు, గుర్తుంది కదా వాడికి మట్టుకు. వాడు గుర్తుపెట్టాడు మిమ్మల్ని. దానికి అసలు ఇదే లేదు. అది గొప్ప విషయం అండి. మొన్న హాస్పిటల్ నేను మెసేజ్ పెట్టాను, గెట్ వెల్ సూన్ డియర్ బ్రదర్, డోంట్ వరీ, వి ఆల్ ప్రే ఫర్ యూ అంటే జస్ట్ రికవరింగ్ అని పెట్టాడు. ఎక్కువ పెట్టాడు మెసేజ్, అయినా షార్ట్ గా పెడతాడు. ఐ ఫెల్ట్ హ్యాపీ. వాడి గురించి ప్రే చేస్తాం. ఏముంది మనకు తెలిసింది అదే కదా, ఇంకేం చేస్తాం. అంతకన్నా ఇంకేముంది. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ టు డూ. అంతే మనిషికి ఒకళ్ళ గురించి మనం మంచిగా ప్రార్థించాలి. చూడన్నా, నువ్వు ఎన్ని కోట్ల డబ్బు కాదయ్యా ఇక్కడ. మనిషికి ముఖ్యంగా కావాల్సింది వాడు బాగోగులు కూడా కాదు, వాడు ఆరోగ్యంగా ఉండాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. హెల్తీగా ఉండడం, ఒక్క జబ్బు రాకుండా. మనిషికి ఏం కావాలి? ఆనందంగా హెల్తీగా ఉండటమే, ఏ జబ్బులు రాకుండా. అది ప్రతి ఒక్కరిని అలా నేను బ్లెస్ చేస్తాను. వాడికి ఏది రాకుండా హెల్తీగా ఉండేటట్టు. ఆరోగ్యమే కోటు పెట్టు, అది మొత్తం అన్ని బంగ్లా కొనేవాళ్ళు, ఊరు కొనేవాళ్ళు. అది ఆ బ్లెస్సింగ్ అది రాంగ్ సార్. హెల్తీగా ఉండడం మనం అది చాలా శ్రేయస్కరం. ఎవరన్నా మీరు కూడా బ్లెస్ చేస్తే శతమానం, అంతే శతమానం భవతి. ఆరోగ్యంగా ఉండు ఉన్నట్టు బతకాలి, అంతే సార్. అదే బ్లెస్ చేయాలన్న వాళ్ళు. అదే చెప్పినట్టు మన వాళ్ళు ఎవ్రీథింగ్ వాజ్ స్టేటెడ్ అండి. మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేశారు. చూడు, ఇల్లు వాకిళ్ళు కాదు, క్యాటిల్ కాదు, ల్యాండ్స్, స్థలాలు, పొలాలు. నేను మిస్ అయ్యా. ఆరోగ్యం గురించి ఎవరు చెప్పలేదు ఆ రోజుల్లో మాకు. ఎంతసేపు పని మీద ఉండేవాడు మేము, ఒక తపస్సు. అవును, మీరు చాలా స్ట్రగుల్ అయ్యేవారు. ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ కి మీరు 4 ఎన్ని రోజులు అంటే మీరు వినిపిస్తే నేను సెలెక్ట్ చేయలేకపోయాను సార్. ఏ పాట బాగుంది, ఏ వెర్షన్ బాగుందో చెప్పలేకపోయాను కూడా. అదే దేవుడైన జీవుడైన పాట ఒకటి. ఇవి అంత గొప్ప కమిట్మెంట్. అది ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళకి మైలేజ్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ.
పాట ఎక్కడ తగ్గకూడదు, ఏంటి తగాయేసాడు రా మ్యూజిక్ అని ఆ మాట అనిపించుకోకూడదని అక్కడే నేను స్ట్రెయిన్ అయ్యేవాడిని, ఎక్కువగా భయపడేవాడిని. భయం, ఎప్పుడు ఈ పాట గురించి ఎవడు ఇచ్చేయకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అబ్బా బాగుందనాలి అన్న ఉద్దేశంతో ప్రతి పాటని జాగ్రత్తగా అయ్యో మీరు చేసిన పాటలన్నీ ఇట్టిగా సార్, ఒకటి కాదుగా. పెట్టరు కనుగొట్టరు, ఇప్పుడు బాలకృష్ణ గారు చేసిన కానీ బాలయ్యబాబు చెప్తున్నా చేసిన నోవే అసలు మీరు అవన్నీ అంటే మీరు మిమ్మల్ని ఏది అడిగినా దాంట్లో ఒక జర్నలిస్ట్ గా మాకు ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే యు ఆర్ ఏ హ్యాపీ మ్యాన్, యు ఆర్ ఏ సాటిస్ఫైడ్ మ్యాన్, యు ఆర్ నాట్ ఎ గ్రీడీ పర్సన్. దురాశ లేదు, నిరాశ లేదు లైఫ్ లో. కానీ కెరీర్ కి కొన్ని ఉంటాయి సార్. కెరీర్ అన్న తర్వాత మీరు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి కొన్ని రావాల్సిన అవకాశాలు మిస్ అవ్వడం కానీ అది లేదు, ఎప్పుడు లేదు మీకు. ఎప్పుడు కాంపిటీషన్ ఎవరితోనూ లేదండి మీకు? కాంపిటీషన్ అంతే. కీరవాణి గారు కాదు మీకు కాంపిటీషన్. ఇప్పుడు కీరవాణి కూడా వచ్చాడు, తెచ్చారు మాకు ఆల్టర్నేటివ్ గా ఉండాలిగా, ఒకటి కావాలి కదా అని. కొన్ని జలసీ, నీకు ఇండస్ట్రీ తెలుసు కదా, నీకు ఇండస్ట్రీ గురించి. మనం ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు డేట్స్ ఇవ్వలేదు అనుకో, ఆడు కక్ష కడతాడు మన మీద కట్టి. వీళ్ళు చాలా పొగరికి అయిపోయింది రాజ్కోటికి. అసలు ఒక ఆల్టర్నేటివ్ కావాలి మనకి అని వాళ్ళు ప్రారంభిస్తారు, ఎవరో ఒక ఆల్టర్నేటివ్ తీసుకుంటారు. ఇప్పుడు అలాగే కదా సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారు తెచ్చింది కూడా అలాగే కదా, వేటూరు గారి మీద కోపంతో. దిస్ న్యాచురల్. అంతేగాని కేరవాణి వచ్చాడు, ఇంకోటి వచ్చాడు, అదేం కదా, ఎంతమంది వస్తుంటారు. ఎవరు వచ్చినా ఏది వచ్చినా మా స్టాండర్డ్స్ వేరు, నా లెవెల్ వేరు, నా పాటలు వేరు. నా పాటలతో నో కంపారిజన్. ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఎందుకు సార్ రాఘవేంద్ర రాజసింహ షూటింగ్ అవుతుంటే రాజశేఖర్ను రమ్యకృష్ణ రాఘవేంద్ర మన చన్మలప్పరావు సినిమా షూటింగ్ అవుతుంది, సాంగ్ అవుతున్నది. సాంగ్ అవుతున్నప్పుడు నాతో నేను రాఘవేంద్ర పక్కన కూర్చున్నప్పుడు అన్నారు, వీళ్ళు బాగా చేస్తారయ్యా సాంగ్, ఆర్కెస్ట్రేషన్ అవన్నీ చాలా బాగా చేస్తారు అని చెప్పి ఆయన అంటే నాకు తెలుసు. గోవింద గోవింద పాటలు మన పామ్గ్రో హోటల్లో బెటర్ గారు రాస్తూ చాలా బాగా చేస్తారయ్యా వీళ్ళు. ఇందిర మందిర సుందరకర ఆ పాట, ఆ పాటలన్నీ కొత్త పోకడలో ఉన్నాయి. అందమా ఆ పాట ఒకటి. సో మీరు అన్ని రకాలుగా యూఆర్ ఏ హ్యాపీ మ్యాన్, యూఆర్ ఏ హ్యాపీ మ్యాన్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీరు ఆ రోజుల్లో అంతలాగా అసలు దాన్ని ఏమంటారు, నిద్ర లేదు, తీరిక లేదు, ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ మాటలు. ఇప్పుడు ఒక్కసారి ఆ కెరీర్ అన్నది మీరు యూఆర్ నాట్ దేర్ విత్ యూ రైట్ నౌ. ఆ కెరీర్ లేదు మీకు. ఆ కెరీర్ లేదు, అవసరం లేదు నాకు. ఐ ఆల్రెడీ డన్. అదేనా? కానీ ఈ టైంని మీరు ఎట్లాగా హౌ ఆర్ యూ? ఐఎమ్ ఎంజాయింగ్, దట్స్ ఇట్. అంతేనా? ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, రిలాక్సింగ్. ఎందుకంటే ఒక 80 years 100 years వర్క్ నేను చేస్తాను బ్రెయిన్ తోటి. ఒక సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి దాన్ని హిట్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలి చెప్పు. మ్యూజిక్ సైడ్, ఆ సినిమాకి డైరెక్టర్ ఉంటాడు, స్టోరీ రైటర్ ఉంటాడు, స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు, ఆర్టిస్టులు ఉంటారు. ఇన్ని ఉన్నా కూడా మ్యూజిక్ అనేది టోటాలిటీ కదా. అవును, టోటల్ దాన్ని తెచ్చే క్రీమ్ మ్యూజికే. అవును. ఇలాగ ఎన్ని సినిమాలు మేము చేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఛాలెంజ్. నాకు తెలుసండి, మంచి మంచి పాటలు చేశారు నిజంగా. అంటే మీరు ఇందాక అన్న మాటని చేసి అంతే, అది అంతే ఇచ్చింది మాకు సరస్వతి. ఇంకా మంచి చేసి ఉండొచ్చు ఏమో, ఆ మంచిది ఇంకోటికి ఇస్తుంది, ఇంకోటి ఛాన్స్ అది ఏమో. నాకు రే నీకు ఇదే అని వేవ్స్ ఇచ్చింది. నాకు రాజుకి కొట్టాం, సక్సెస్ అయ్యాం, తృప్తి పడ్డాం. వచ్చే జనరేషన్ ఎంకరేజ్ చేసాం. అంతేగాని ఈడు వస్తున్నాడు కానీ పోటీ పడి అని ఆ కంపెనీకి కట్టి ఆ సినిమా నేను లాగేసుకొని ఎందుకు సార్ నేను చేస్తా అంటే ఎందుకు ఎవరు నాకు ఇస్తారు? ఎప్పుడు జరగలేదు. ఎవడో ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు, నేను చేసిన ప్రొడక్షనే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అయ్యండి వాడికి ఇచ్చావు, నేను ఉన్నాను కదా నేను చేస్తాను నీకు అని అడిగి లాగొచ్చు కదా సినిమాని. అవును, నెవర్ డే. అలా చేస్తే ఇస్తారు, నాకు ఇస్తారు. అలా ఎందుకు అలాగా? ఇంకోటి బతుకుతాడు, ఇంకో రాని తృప్తి పడాలి మనిషి. తృప్తి పడాలి. ఏం చేసుకుంటాను చెప్పు, అలా చేసుకోండి. ఇది ప్రొఫెషన్. ఇది సో మ్యూజిక్ మోస్ట్ హెల్దియెస్ట్ ప్రొఫెషన్ మ్యూజిక్. మ్యూజిక్ సరస్వతి. అవునండి. అయితే ఇక్కడ మీరు మెటీరియల్ కాదు, యూఆర్ ఇమ్మెటీరియల్ హియర్. వి ఎంజాయ్ డ్రెస్సింగ్స్, కార్లు, హోదాలు అన్ని ఎంజాయ్ చేస్తాం, కానీ అల్టిమేట్ గా సరస్వతి. దట్ మ్యాటర్స్. దట్ ఓన్లీ మ్యాటర్స్. అదే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా
ఇప్పుడు మొన్న ఒక పెద్ద ఆల్బమ్ ఒకటి చేశాను, వాసవి కన్యకా పరమేశ్వరి మీద, అమ్మవారి మీద ఎస్. వాసవి సాక్షాత్కారం అని సామేదో షణ్ముఖ సర్వ గారు రాశారు పాట. అద్భుతంగా రాసిచ్చాడు. అవి రాసిన దానికి ట్యూన్ చేశాను అన్ని. రాసింది పక్క 6 నెలలు వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ మీద. అంటే చరిత్రలో ఉండిపోవాలంటే వాసవి కన్యకా పరమేశ్వరి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ లేదు, ఎక్కడా లేదు. అమ్మవారి మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేశాను. దాంట్లో ఒక పాట నేనే పాడాను, నేనే నటించాను. ఆ పాటలో షోడశోపచారాలు, అమ్మవారికి పూజలు ఎలా చేయాలి దానికి సంబంధించిన పాట. ఆల్బమ్ ఎంత చక్కగా రీచ్ అయ్యింది. డివోషనల్ చేసిన డివోషన్లో కూడా సక్సెస్ అయ్యింది. చూడు, అమ్మవారి దీవెన లేదు, ఆవిడని తలుచుకుంటూనే చేశాను పాటలు. మీరు మెడ్రాస్ లో ఉన్నప్పుడు నాతో ఒక మాట అన్నారు, గుర్తు చేస్తాను. నవగ్రహాల మీద ఎవ్రీ ప్లానెట్ కి ఒక సెపరేట్ మ్యూజిక్ ఉన్నది, అది నేను చేయాలి ఎప్పటికైనా అని నాతో మీరు అన్నారు. ఇందాక చూసా మనసులో గోల్ ఏంటి? యాక్చువల్లీ మై గోల్ ఈస్ వేదాలు లేదు, వేదాలని సామవేదం, అదర్వేదం, 4 వేదాలు, వేదాలని పట్టించి ఒక్కొక్క 4 చదవటం, దాన్ని ట్రాన్స్లేట్ చేయటం, దానికి సంబంధించిన మ్యూజిక్ ని వెనకాల ప్రజెంట్ చేయటం. ఇది ఎక్కడ 70 థియేటర్లో ఎల్వి ప్రసాద్ గారు పెద్ద స్టూడియో కట్టారు చెన్నైలో. అవును, ప్రసాద్ 70 అక్కడ పెద్ద హాల్ కదా, హాల్. ఇళయరాజా గారు ఇప్పుడు అక్కడే కదా. దాని నెక్స్ట్ థియేటర్ ఇది చాలా రేర్, అందరికి కూడా మిక్సింగ్ 70 ఓకే. అక్కడే మేము చేసాం. త్రినేత్రుడు అంతా అక్కడే చేసాం. అవునా? త్రినేత్రుడు అన్ని సాంగ్స్ అక్కడే రికార్డ్ చేసాం. ఓకే. అటువంటి స్టూడియోలో మొత్తం వేదాల గురించి, వేదాలని పాటించి దాన్ని అన్ని లాంగ్వేజెస్ లో, టోటలీ 12 లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయటం, దానికి సంబంధించిన మ్యూజిక్ రావడం. ఈ వేదం అంటే ఏంటి, దానికి సంబంధించిన మ్యూజిక్ ని ఒక రీసెర్చ్ చేసి, ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి చేద్దాం అని నాకు చిన్నప్పుడు వచ్చిన ఐడియా. గ్రేట్ సార్, ఇది మీరు నిజంగా చేస్తే మీ పేరు అజరామరంగా నిలబడిపోతుంది కదా, ఘంటసాల గారు భగవద్గీత లాగా. అంతే, అలాగే. బట్ అది చెయ్యాలిగా, అది చేయడానికి నాకు చాలా ఉంది. ఇప్పుడంటే ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు వేదాలు పాడటం, వేదాలు పట్టించడం, దాన్ని ఇప్పుడు యూట్యూబ్స్ ఎన్ని చూస్తున్నాం. కానీ మీరు చెప్పిన అది చేస్తాను, యూనిక్ అవుతుంది సార్ అది. ఎందుకంటే వేదాలకి దానికి ఒకసారి నేను కంచి కామకోటి పీఠం ఉంది కదా, అక్కడికి వెళ్ళాం. అక్కడ వేద పాఠశాల ఉంది. అవును, కంచి వేద పాఠశాల చాలా ఫేమస్ కదా, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళా. ఫస్ట్ వేద పండితులు అక్కడ మాట్లాడదని ఒక ఆయన నాతో, చిత్తూరు సుబ్రహ్మణ్య గారిని, ఒక వైలినిస్ట్, ఆయన మా గురువు చక్రవర్తి గారి దగ్గర ఆయన వైలినిస్ట్. నేను చిన్నోడిని, గిటారిస్ట్ అక్కడ. అప్పుడు నా థాట్ ఇది, ఇలా చేయాలి. ఆయన తీసుకుని వెళ్ళాడు అక్కడ కామకోటి పీఠానికి. మమ్మల్ని అంతా దూరంగా కూర్చోబెట్టారు. వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు, మడితో ఉంటారు. ఋషులండి, చిన్న చిన్న పిల్లలు, ఋషులండి వచ్చి మమ్మల్ని దూరంగా పెట్టి 2-3 మేము వచ్చేసరికి అందరూ అలా దూరంగా కొత్త మనుషులు చూస్తారే. అవును, మా డ్రెస్సులు అంతా అలా ఉంది కదా, కొత్తగా చూస్తున్నారు ఆ పిల్లలంతా వచ్చి వేద పాట. ఇలా మేము అడిగాం, ఇలాగ తమిళలో నాన్న అంటే ఇలాగ వేదం చేద్దామని. దాన్ని మీరేం చేయట్లే, మీరు పాడితే చాలు, దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని దానికి మ్యూజిక్ చేయాలని కోరిక అతను కుర్రోడికి. ఆయన నో వీ వాంట్ డూ లైక్ దట్, ఈ కమర్షియల్గా అంతా మేము చేయము చెప్పి ఓపెన్గా చూపించారండి. ఇప్పుడు చూడు, ప్రతి ఓపెన్ గా ఉంది, ప్రతి ఒక్కరు వేదాలని. ఇప్పుడు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.